బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం అండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 17 నెలలు కంప్లీట్ అయిపోయి 18వ నెల రన్నింగ్లో ఉంది. ఎలా ఉందంటారు ఈ 18 నెలల పరిపాలన? ఎట్టా ఉంది అని అంటే ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నారు. 18 నెలల పరిపాలన అభివృద్ధి ఎంత జరుగుతుంది, పోయిన 5 సంవత్సరాలు ఎట్టుంది, ఈ 18 నెలల్లో ఎట్టుంది బేరీజ్ వేసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మరి అభివృద్ధి అనుభవం ఉండాలి దేనికైనా, రాజకీయ నాయకుడు కానీ ఏదైనా కానీ అనుభవం ఉంటే. ఇప్పుడు కుటుంబం పెద్ద ఉన్నాడంటే అనుభవం ఉంటేనే ఆ కుటుంబం పెద్ద పైకి వచ్చుద్ది. అట్లాగే రాష్ట్రానికి ఒక అనుభవమైన నాయకుడు, దానికి తోడు కూటమి ప్రభుత్వం ఒకటి, ఒకవైపు కుడి చేయలాగా నరేంద్ర మోడీ, మన ఎడం చేయలాగా పవన్ కళ్యాణ్ తోడున్నారు. ఆయనకి ఇద్దరు పైకి లేపుతున్నారు, ఈయన పైకి లేకపోతున్నాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి అట్లా జరుగుతుంది అని అనుకుంటున్నాను నేను. మీరు రైతుగా ఉన్నారు కాబట్టి మరి రైతుల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే లేపుతున్న క్వశ్చన్, మరి ఇది నిజమే అనుకోవచ్చు అంటారా? రైతుల్ని ఎవరినైనా అడగండి పోయి మీరు. ఇంతకుముందు మరి 6 నెలలు సంవత్సరం దాకా కూడా ధాన్యం కొన్నా ఏది కొన్నా డబ్బులు పడలా. ఇప్పుడు మరి 48 గంటల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. ఏ రైతు కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేది ఎప్పుడు జరుగుతానండి. ఈ ప్రకృతి అనేది ఎవరు చేయడం పెట్టిన ఆగేది కాదు. తుఫాను వచ్చిందండి, ఎవరన్నా చేయడం పెడితే ఆగుద్దా? అది ప్రకృతి. దానివల్ల నష్టం జరిగితే ఆ నష్టాన్ని కూడా అతి త్వరలో పూర్తి చేయగల ఏ రెడ్ కార్పెట్ పరుచుకొని సెట్టింగులు పెట్టుకొని తిరగట్ల బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పబ్లిక్గా జనంలోకి వస్తున్నారు, చెబుతున్నారు. వాళ్ళకి సరిపోయిన సహాయం కొంతలో కొంత చేస్తున్నారు. 100% చేయాలంటే ఎవరు చేయలేరు. 100లో కనీసం 90 అయినా న్యాయం జరుగుతుంది. 90% న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు పత్తి కానీ, మిర్చి కానీ, అపరాలు కానీ వేటికి మద్దతు ధర ప్రకటించకుండా, మద్దతు ధర లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెబుతున్నాడు. మరి పదే ఇదే మాట చెబుతుంది ఆయన. నిజమే అనుకోవాలంటారా? ఏది మాట చెప్పబోతే జనం ఎటు గుర్తుపెట్టుకుంటారండి? ఏదో ఒకటి చెప్పాలిగా జనంలోకి, ఆయన గుర్తు రావాలంటే. అందుకని చెప్పుకుంటున్నాడు, అంతమించి ఏమీ లేదు. ఏ పంటకి అనుకూలంగా దానికి మద్దతు ధర ప్రకటించలేదు, దాన్ని చెప్పమానండి. పొగాకు ప్రకటించలేదా, పత్తికి ప్రకటించలేదా, మిర్చికి ప్రకటించలేదా, ధాన్యానికి ప్రకటించలేదా, అపరాలకు ప్రకటించలేదా? ఏ పంటకి మద్దతు ధర ప్రకటించకుండా, కేంద్ర ప్రభుత్వ సహాయంతో మద్దతు ధర ప్రకటించకుండా ఏ పంట ఏది జరుగుతుందో చెప్పమనండి. ఫలానా పంటకి మద్దతు ధర ప్రకటించలేదు అని చెప్పమనండి. ఎందుకు ఇలా ప్రచారం చేస్తుంది ఆయన? ఎందుకంటే అది ప్రతిపక్షం ఏదో మళ్ళీ నాకేదో వచ్చేసరికి నాకేదో నేను జనంలో కనపడాలా, నేను కూడా ఒక ఇది చేయాలా, ఆ జనంలో నా పేరు కనపడాలని చేయటమే కానీ తగిన విమర్శలు కాదయ్యి. ఆ ఆకాశం ఏమో నేల మీద ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 17 నెలల్లో 16 విపత్తులు వచ్చినాయి. రాష్ట్రంలో మా ఆయన వస్తేనే విపత్తులు వస్తున్నాయి అనే విధంగా మాట్లాడుతున్నాడు కదా. మరి అప్పుడు కరోనా వచ్చింది, ఆయన వస్తేనే వచ్చిందా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దెబ్బతిన్నారు జనం, కొన్ని వేల మంది పోయారు. మరి ఆయన వస్తే వచ్చిందా కరోనా? ఇప్పుడు ఈయన వస్తే తుఫాన్లు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. మరి అదే నేను చెప్పాను, కరోనా అనేది ఆయన రాగానే వచ్చింది కదా. మరి ఆయన వచ్చాడని వచ్చిందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు. జగన్మోహన్ రెడ్డి అదే చెప్తారు, మేము అడిగిన దానికి కూడా మీరు సమాధానం చెప్పండి. మరి ఎట్టా? ఇప్పుడు వరదేమో వచ్చింది చంద్రబాబు నాయుడు వస్తే, కరోనా వచ్చింది, మరి జగన్ వల్ల వచ్చిందా? సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పేదల్ని, మధ్యతరగతి ప్రజల్ని అందరినీ మోసం చేస్తున్నాడు అంటున్నారు కదా. మోసం చేస్తున్నాడు, చేయడం చేత కానాడు అనేక అంటాడండి. ఇప్పుడు నాకు వాడు కొట్టడం చేత కాదు, కొట్టడం చేత కానప్పుడు వాడు కూర్చొని నేను లెగితే మడిచిని కాదురా అంటాడు. అంతే జరుగుతుంది. ఆకాశంకి వెళ్ళి పైకి తలబెట్టి ఉమ్మూతుంది, మన ఎత్తున పడుతుందని తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఆకాశంకి వెళ్ళి చూసి ఉమ్మూస్తే ఏమవుద్దండి? మనమేన పడుద్ది. ఇప్పుడు అట్లే పడుతుంది ఆయన మీద, అంతే, ఏమీ లేదు. అప్పుడు ఒట్టిస్తే రాకు మంచినీళ్ళు చూపించాడు. ఇవాళ అన్నీ నవరస ఇవే వడ్డిస్తున్నారు. నేనే ప్రజలకు మంచి చేశాను,
దాదాపు 2,75,000 కోట్లు నేను పేదలకు పంచాను. చంద్రబాబు నాయుడు గారు ఆ బటన్ నొక్కడం చేత కావట్లేదు, సంక్షేమాలు అందించడం చేత కావట్లేదు అంటున్నారు కదన్నా. మరి చేతులు లేనాడు బటన్ నొక్కుతారు, కాళ్ళు చేతులు బటన్ నొక్కాల్సిన పనే ఉంది. డైరెక్ట్ ఇంటింటికి పోతున్నారు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఇన్ఛార్జి, ప్రతి మినిస్టరు నెల రాగానే 1 తారీఖు రోజు 6 గంటలకల్లా పోతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వస్తున్నారు. ఎవరికి రావట్లేదు సంక్షేమ పథకాలు. 3,000 ఇస్తానని 2,500 ఆయన ఇచ్చిన డబ్బులు గిట్టింది. పెన్షను 5 సంవత్సరాలకు పెంచాడు, 250, 250. ఆయన ఇచ్చింది 2,500 గిట్టింది. 3,000 ఇలా ఆయన 3,000 అని పేరే, 3,000 ఇవ్వాల. వచ్చిన రోజు నుంచే 4,000 ఇస్తున్నారు. 7,000 వికలాంగులకి, 6,000 అంత వికలాంగులకి ఇస్తున్నారు. మరి ఇంకా ఇవ్వండి ఎక్కడ, దేనికి ఇవ్వట్లేదు? దేనికి ఇవ్వట్లేదు ఏంటన్నా? అసలు ముఖ్యంగా చూస్తే కనుక అందరి మీద దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, రాష్ట్ర వ్యాప్తంగా అసలుకి దుర్మార్గాలు పెరిగిపోయినాయి, నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అంటున్నారు కదన్న. మరి నేను నిన్ననే చెప్పాను కదండి మీకు, చేతకానాడు మూలకు వచ్చి నిన్నైనా చెబుతాడు, చేతకొచ్చి ప్రజల్లోకి చెప్పాలి కదా. ఇవాళ ఏమండి, ఒకటి ఆయన ఎక్కడన్నా ప్రోగ్రాంలు పెడితే చెట్టు కొమ్మలు నరికి పారికేట్లు కట్టుకొని అడ్డం పెట్టిపోయాడు. ఇవాళ ప్రోగ్రాం పెడితే మా ఊర్లో అంత పచ్చదనంగా లేని మొక్కలు కూడా నాటి చెట్లు పెంచి ఊళ్ళో ఒక ప్రోగ్రాంలు పెట్టారు. అప్పుడు మీ దగ్గర కూడా పెట్టారు కదా, ఇక్కడ లయోలా స్కూల్లో కూడా పెట్టినట్టున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఒకటి. చెట్లు నరికి బారికేట్లు కట్టుకొని చుట్టూ జనాన్ని ఎవరిని గుర్తొని పెట్టుకోలేదు కదా దగ్గర. ఇవాళ పరిస్థితి లేదు. ప్రతి నాయకుడు, ప్రతి వాళ్ళు కూడా జనం దగ్గరికి పోయి జనంతో మమేకమై వాళ్ళతో కలిసి వాళ్ళతో చేస్తున్నారు. సాటుమాటుగా ఏమీ లేదు ఇక్కడ, అంతా పబ్లిక్. మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు, అంత అభివృద్ధి కూడా కళ్ళకు కాని రావట్లేదు అంటున్నారు కదా. రాకపోతే రేపు 29లో జనమే చెబుతారు కదా దానికి తీర్పు అనేది. వాళ్ళు నువ్వు నేను అనుకునేది కాదు. ఆయన కూడా ఈ జనానికి నచ్చలేదు అనుకో, 29లో జనం చెప్పే తీర్పుని బట్టి ఉంటుంది. 29 నేనే వస్తాను గ్యారంటీగా అంటున్నారు కదా. వస్తే రాని. ఇప్పుడు పబ్లిక్ 19లో వచ్చాడు, అప్పుడు మాయ మాటలు చెప్పి ఏదో ఉండదు లేనిదో ఏదో కల్పించి మళ్ళీ అట్టాగే వస్తే రావచ్చు. దాన్ని అది మనం చెప్పేది ఏం కాదు. రచ్చబండలు పెడతాను పల్లెటూరులో, నేను రచ్చబండల్లో పాల్గొంటాను అంటున్నాడు కదా. మరి వాళ్ళు చెప్పానండి, తప్పే ఉంది. ఇప్పుడు రచ్చబండ, ఇప్పుడు ఒక నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన రావచ్చు, ఆయనకి అధికారం ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎవరన్నా కాదంటారా? ఆయన కూడా వచ్చి రచ్చబండ పెట్టి 10 మందిని కూర్చోబెట్టి ఆయన చేసిన మంచి ఏంది, వీళ్ళు చేస్తున్న చెడేంది, వీళ్ళు చేసిన మంచి ఏంది, ఆయన చేసిన చెడు ఏంది, రెండు కలిపి ఆడ బేరీ చేస్తారు కదా జనం. ఇప్పుడు ఆడు వచ్చి కూర్చుని నేను అడిగా, నేను చెబుతున్నా మీకు, నాతో తప్పుంటే వీళ్ళందరూ ఖండిస్తారు కదా. మరి రేపైనా ఆయన వచ్చి కూర్చున్నా అంతే.